10 ఏళ్ల నుంచి ఇండియన్ టీమ్‌కి ఐసీసీ ట్రోఫీలు దక్కకపోవడానికి కారణం ఏంటనే విషయంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నా దృష్టిలో అయితే దీనికి మెయిన్ రీజన్ మన టీంలో సరైన ఆల్‌రౌండర్స్ లేకపోవడం. నో డౌట్ మనకి హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లాంటి ఆల్‌రౌండర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు జెన్యూన్ ఆల్‌రౌండర్స్. వాళ్ళు ఒకరిద్దరు ఉన్నంత మాత్రాన సరిపోదు. చాలా టీమ్స్‌లో మనం చూస్తే ఏంటంటే బౌలింగ్ చేయగల బ్యాటర్స్, బ్యాటింగ్ చేయగల బౌలర్స్ ఉన్నారు. అంటే వాళ్ళు ప్యూర్ బ్యాట్స్‌మెన్ కాదు. వాళ్ళు బ్యాటింగ్ వాళ్ళ ప్రధానమైన టాలెంట్‌గా అయితే సెకండ్ స్కిల్‌గా బౌలింగ్‌గా కొన్ని ఓవర్లు వేయడం. లేకపోతే బౌలర్స్ కొంత బ్యాటింగ్ చేయగలగడం అనే ఒక యాస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా టీమ్‌కి ఐడెన్ మార్క్రమ్ లాంటి ప్లేయర్, ఇంగ్లాండ్ టీంలో లియామ్ లివింగ్స్టన్ లాంటి ప్లేయర్ వాళ్ళు బేసికలీ బ్యాట్స్‌మెన్ అయినా కూడా వాళ్ళు బౌలింగ్ కూడా చేయగలరు. అలాగే ఆస్ట్రేలియా టీంలోని ప్యాట్ కమిన్స్ లాంటి వాళ్ళు ప్రధానంగా బౌలర్స్ అయినప్పటికీ వాళ్ళు బ్యాటింగ్ కూడా సమర్థవంతంగా చేయగలరు. లోయర్ ఆర్డర్‌లో మంచి బ్యాటింగ్‌తో కంట్రిబ్యూట్ చేయగలరు. సో ఇలాంటి ప్లేయర్స్ వేరే టీమ్స్‌లో ఉన్నారు. మనకు అలాంటి ప్లేయర్స్ లేరు. ఒకరిద్దరు ఆల్‌రౌండర్స్ ఉన్నారు. దానివల్ల టీమ్ బ్యాలెన్స్ వస్తది. వాళ్ళు కూడా చాలా లిమిటెడ్ సప్లై ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్దిక్ పాండ్యాకి ఇంజరీ అయితే వరల్డ్ కప్‌లో అతనికి ఆల్టర్‌నేటివ్ మనకి లేకపోయింది. శార్దూల్ ఠాకూర్ ఉన్నాడు కానీ శార్దూల్ ఠాకూర్ అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో రెండిట్లో కూడా యావరేజ్ పెర్ఫార్మర్. సో అలాంటి ప్లేయర్‌ని మనం అటు బ్యాటింగ్ కోసం కానీ, బౌలింగ్ కోసం కానీ తీసుకోలేం. జస్ట్ అతని టీంలో ఒక ఆటలో అరటిపండులాగా తీసుకోవాలి. సో మనకి హార్దిక్ పాండ్యా తర్వాత మరొక పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ని మనం ఇంతవరకు సమకూర్చుకోలేకపోయాం. ఇంత పెద్ద దేశంలో ఇంత టాలెంట్ ఉంది. ఐపీఎల్ లాంటి ఒక అద్భుతమైన టోర్నమెంట్ ఉంది. అయినా సరే మనకి హార్దిక్ పాండ్యా లాంటి ఒక సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేని పరిస్థితి మనం చూస్తున్నాం. అతనే కాదు అంతకుముందు కూడా మీరు చూస్తే ఇండియన్ క్రికెట్ హిస్టరీలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్ చాలా తక్కువగా ఉన్నారు. కపిల్ దేవ్ తర్వాత మనకి అలా కనిపించేది ఒక మనోజ్ ప్రభాకర్. వీళ్ళిద్దరూ ఒకటే జనరేషన్ వాళ్ళు. ఆ తర్వాత మనకి కొద్ది రోజులు ఇర్ఫాన్ పఠాన్ కనిపించాడు. నెక్స్ట్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా కనిపిస్తున్నాడు. మధ్యలో ఎవ్వరూ లేరు. సో ఇంత పెద్ద దేశంలో ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ముఖ్యంగా మనం అవుట్ ఆఫ్ ఇండియా ఆడే మ్యాచ్ల్లో మనకి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ కంటే కూడా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్ చాలా ఇంపార్టెంట్. కానీ ఆ టైప్ ఆఫ్ ఆల్రౌండర్స్ మనం డెవలప్ చేసుకోలేకపోతున్నాం. అది మనకి ప్రధానమైన సమస్యగా ఉంది. స్పిన్ బౌలింగ్ విషయంలో మనకి ఆల్రౌండర్స్ ఉన్నారు. జడేజా కాకపోతే అక్షర్ పటేల్ ఉన్నాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. కానీ వీళ్ళు కాకుండా మన బ్యాటర్స్ ఎవ్వరు కూడా బౌలింగ్ చేయరు. కొత్తగా టీంలోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ కానీ, శుభ్మన్ గిల్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ వీళ్ళెవ్వరు కూడా బౌలింగ్ చేయరు. గతంలో బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు బౌలింగ్ చేయట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మన టీంలో బౌలింగ్ చేయగల బ్యాట్స్మెన్ లేకపోవడం అనేది మనకు సమస్యగా మారింది. ఒకవేళ మనకు గనక అలాంటి ఒక సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ ఇవ్వగల ఒక బ్యాటర్ ఎవరన్నా ఉంటే మనకి చాలా వెసులుబాటు ఉండేది. అప్పుడు హార్దిక్ పాండ్యాని మనం ఒక ఫుల్ నెంబర్ 5 బౌలర్గా ఆడించుకొని, 5th బౌలర్గా ఆడించుకొని మనం ఆ 6th బౌలర్తో మనం వెళ్ళి ఉండే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలా 6th బౌలింగ్ ఆప్షన్ లేకపోవడం వల్ల బ్యాటర్స్ విషయంలో మన హార్దిక్ పాండ్యాని 6th బౌలింగ్ ఆప్షన్గా చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల వీఆర్ బికమింగ్ వన్ బ్యాట్స్మెన్ షార్ట్. అలాగే బౌలింగ్ విషయంలో హార్దిక్ పాండ్యా కనుక టీంలో లేకపోతే, లేకపోతే హార్దిక్ పాండ్యా ఉన్నా కూడా మనకి ఏం పరిస్థితి ఏర్పడుతుందంటే మనకి హార్దిక్ పాండ్యా విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 6. నెంబర్ 7లో మనకి జడేజా ఆడతాడు. ఆ తర్వాత నలుగురు టెయిల్ ఎండర్స్ ఉంటున్నారు. సో వాళ్ళెవ్వరు కూడా షమి, సిరాజ్, బుమ్రా, తర్వాత కుల్దీప్ యాదవ్ ఇలాంటి ఎవ్వరు కూడా సరిగ్గా బ్యాటింగ్ చేయలేరు. అంటే ఒకవేళ మనకి 5-6 వికెట్లు పడ్డాయంటే 5 వికెట్లు పడిన తర్వాత జడేజా వస్తాడు బ్యాటింగ్కి. 6వ వికెట్ కూడా పడిన తర్వాత మన బ్యాటింగ్లో ఒక డొల్లతనం కనిపిస్తుంది. సో చివర్లో మనకి ఆ బ్యాటింగ్ డెప్త్ లేకపోవడం అనేది పెద్ద సమస్య అవుతుంది. సో ఇది ప్రధానమైన ఇష్యూ. మనం అడ్రస్ చేయకుండా ఉన్న ఇష్యూ ఇది. దీన్ని అడ్రస్ చేసుంటే మనకి ఎప్పుడో బాగుండేది. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై సూపర్ కింగ్స్ టీం కనుక మనం తీసుకుంటే ఐపీఎల్లో చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. వాళ్ళ టెంప్లెట్ ఏంటంటే ఎక్కువగా టీం అంతా కూడా ఆల్రౌండర్స్తో నింపేయడం. దానివల్ల ఏంటంటే వాళ్ళకి నెంబర్ 9 దాకా బ్యాటింగ్ ఉంటుంది. అలాగే బౌలింగ్లో కూడా వాళ్ళకి బోల్డెన్ ఆప్షన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎక్కువగా ఆల్రౌండర్స్ని ప్రిఫర్ చేస్తారు. అయితే అది డొమెస్టిక్ టోర్నమెంట్ తర్వాత ఫారిన్ ఆల్రౌండర్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ రకంగా టీంని సమకూర్చుకోగలుగుతున్నారు. అలాగే ఇంగ్లాండ్ టీం కూడా కరెంట్ T20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ వాళ్ళు. వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ కూడా ఏంటంటే వాళ్ళ టీంలో లియామ్ లివింగ్స్టన్ లాంటి వాళ్ళు, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, శామ్ కరన్ ఇలాంటి బోల్డెన్ మంది ఆల్రౌండర్స్ ఉండడం, ఈవెన్ బెన్ స్టోక్స్ ఇలాంటి ఆల్రౌండర్స్ ఉండడం వల్ల
వాళ్ళకి ఆ బ్యాటింగ్లో బౌలింగ్లో ఆ డెప్త్ వస్తుంది. మనకి ఉన్న ప్రధానమైన సమస్య అదే. సో దానివల్ల మనం ఈవెన్ రీసెంట్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కూడా మనం ఇదే సిచ్యుయేషన్ ఎదుర్కొన్నాం. అదేంటంటే మనకి వికెట్లు పడినాయి. లాస్ట్‌లో నలుగురు టెయిల్ ఎండర్స్ ఉన్నారు. నలుగురు టెయిల్ ఎండర్స్ ఎవరు కూడా సరిగ్గా బ్యాటింగ్ చేయలేని వాళ్ళు. వాళ్ళందరూ బ్యాటింగ్‌కి వస్తే ఏమవుతుందంటే మీరు కంప్లీట్‌గా ఓవర్స్ కంప్లీట్ చేయలేరు. మీరు 20 ఓవర్ మ్యాచ్‌లో 20 ఫుల్ ఓవర్స్ ఆడలేరు. లేకపోతే 50 ఓవర్ మ్యాచ్‌లో 50 ఫుల్ ఓవర్స్ ఆడలేరు. ఆల్ ఔట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా బ్యాటింగ్‌లో డెప్త్ గనక ఉంటే మీరు వికెట్లు పడినా సరే చివర్లో మనల్ని ఆదుకునే బ్యాట్స్‌మెన్ ఉంటారు. అలాగే బౌలింగ్ విషయంలో కూడా ఇప్పుడైతే బ్యాటర్స్ కనుక బౌలింగ్ చేయగలిగితే మనకి ఆ బ్యాటింగ్‌లో ఆ డెప్త్ అనేది వస్తది. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ ఫెసిలిటీ. మెయిన్‌గా దీనికి ఇంకొక కారణం కూడా చెప్పాలి. ఇటీవల ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ అని ఒక రూల్ పెట్టారు. ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల ఏంటంటే మీరు 11 మందితో కాకుండా 12 మందితో ఆడే అవకాశం ఉంది. అంటే మీరు బ్యాటింగ్ చేసేటప్పుడు మీరు ఒక ఎక్స్ట్రా బ్యాట్స్‌మెన్‌ని సబ్స్టిట్యూట్‌గా తెచ్చుకోవచ్చు. అలాగే బౌలింగ్ చేసేటప్పుడు మీరు ఎక్స్ట్రా బౌలర్‌ని సబ్స్టిట్యూట్‌గా తెచ్చుకోవచ్చు. దీనివల్ల మీరు స్పెషలిస్టుల కోసం వెళ్తారు తప్ప ఆల్ రౌండర్స్ తీసుకోరు. మీరు 11 ప్లేయర్స్‌తోనే ఆడే పరిస్థితి ఉంటే డెఫినెట్‌గా ఆల్ రౌండర్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ అలా కాకుండా మీరు 12 ప్లేయర్స్‌తో ఆడే అవకాశం ఉన్నప్పుడు ఆల్ రౌండర్స్ అవసరం అనేది ఐపీఎల్‌లో లేకుండా పోయింది. ఎప్పుడైతే ఐపీఎల్‌లో ఆల్ రౌండర్స్‌కి ఇంపార్టెన్స్ తగ్గిపోతుందో ఇండియాలో ఆల్ రౌండర్స్ డెవలప్‌మెంట్ కూడా తగ్గిపోతుంది. దీనివల్ల ఐపీఎల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. టీమ్స్ చాలా హ్యాపీగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ట్రా ప్లేయర్ వస్తున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ మనం లాంగ్ రన్‌లో చూస్తే ఇది ఇండియన్ క్రికెట్‌ని చాలా డ్యామేజ్ చేస్తుంది. మనకున్న ప్రధానమైన సమస్య ఆల్ రౌండర్స్ లేకపోవడం. దాని ఆల్ రౌండర్స్ లేని సమస్యని తీర్చాల్సింది పోయి ఐపీఎల్‌లో దానివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. సో ఈ విషయంలో ఎవ్వరు కూడా నోరెత్తట్లేదు. ఎందుకంటే ఐపీఎల్ సక్రమంగా జరగాలి, ఐపీఎల్ ఇంట్రెస్టింగ్‌గా జరగాలన్నదే బీసీసీఐ గానీ, మిగతా వాళ్ళందరి లక్ష్యంగా కనిపిస్తుంది. కానీ చాలా పెద్ద డ్యామేజ్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఇండియన్ క్రికెట్‌కి జరుగుతుంది. సో ఆల్ రౌండర్స్ మనం డెవలప్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్యూచర్‌లో కూడా కోచెస్ కానీ, తర్వాత టీమ్స్ కానీ చేయాల్సిందేంటంటే ప్రతి బ్యాటర్ బౌలింగ్ చేయగలగాలి. అలాగే ప్రతి బౌలర్ బ్యాటింగ్ చేయగలగాలి. దానికి అనుగుణంగా టీమ్ తయారు చేయాలి. జస్ట్ వన్ స్కిల్ ఉంటే సరిపోదు. నేను బ్యాటింగ్ బాగా చేస్తాను, ఫీల్డింగ్ బాగా చేస్తానంటే కుదరదు. కొంత బౌలింగ్ కూడా చేయగలగాలి. అలాగే బౌలర్స్ కొంత బ్యాటింగ్ కూడా చేసే పరిస్థితి ఉండాలి. ఇలాంటి ఒక చేంజ్ మనం తీసుకురాకపోతే మన క్రికెట్‌లో ఇన్ని వేల కోట్ల రూపాయల మనీ ఉంది మన క్రికెట్ బోర్డు దగ్గర. తర్వాత మన దగ్గర మంచి డొమెస్టిక్ స్ట్రక్చర్ ఉంది. ఐపీఎల్ లాంటి నంబర్ 1 ఫ్రాంచైజ్ లీగ్ ఉంది. ఇవన్నీ ఉండి కూడా మనకి సరైన టీమ్, వెల్ బ్యాలెన్స్ టీమ్ లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మనం ఆ పర్టిక్యులర్ ఇష్యూని అడ్రెస్ చేయకపోతే చాలా చాలా ప్రాబ్లమ్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక హార్దిక్ పాండ్యా ఉంటేనే మేము మ్యాచ్‌లు గెలుస్తాం. హార్దిక్ పాండ్యా లేకపోతే మా టీం బ్యాలెన్స్ అవుట్ అవుతుంది అనుకునే పరిస్థితి. అలాగే ఎవ్వరు మీ టాప్ 6లో, టాప్ 7లో ఒక్కరు కూడా బౌలింగ్ చేయని పరిస్థితి. వికెట్ కీపర్ బ్యాటర్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మీకు ఒకవేళ టీమ్ మీరు సెలెక్ట్ చేసినప్పుడు ఒక మంచి బ్యాట్స్‌మెన్ పక్కన పెట్టండి. కానీ ఆ బ్యాట్స్‌మెన్ ప్లేస్‌లో కాస్త బౌలింగ్ చేయగల ఒక ప్లేయర్‌ని తీసుకోండి. సో బ్యాటింగ్‌తో పాటు కొంత బౌలింగ్ చేసే ప్లేయర్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అలా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా పరిస్థితి మారుతుంది. డెఫినిట్‌గా అలాంటి టాలెంట్ పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పటికప్పుడు ఈ టోర్నమెంట్‌కి ఇలా నడిపించేద్దాం, నెక్స్ట్ టోర్నమెంట్ విషయంలో చూద్దామనే అప్రోచ్‌తో వెళ్తే, అడ్హాక్ అప్రోచ్‌తో వెళ్తే మనం ఈ 10 ఏళ్ళు కాదు కదా, రాబోయే 10 ఏళ్లలో కూడా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలిచే పరిస్థితి ఉండదు.